భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని మహాత్మా జ్యోతి పూలే బాలికల రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. విద్యార్థినులకు వడ్డించిన కలుషితమైన మటన్ తిన్న 16 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మనుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరా తీశారు. ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గురుకుల పాఠశాలలో ఆహార భద్రతపై అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులు దర్యాప్తు చేపట్టి ఫుడ్ పాయిజన్ కారణమైన ప్రిన్సిపల్, వార్డెన్లు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం పీడిఎస్ జిల్లా కార్యదర్శిని. నిన్న జరిగినటువంటి ఘటన మనుగూరు సంబంధించినటువంటి బీసీ గురుకులంలో హాస్టల్ విద్యార్థి ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. దీనికి కారకులైనటువంటి వారిపై, హెచ్ఎంపై, అట్లాగే సంబంధించినటువంటి ప్రిన్సిపల్ పై కానీ అట్లాగే వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఫుడ్ పాయిజన్ అవుతా ఉంటే అసలు గురుకుల పాఠశాలలో ఏం జరుగుతూ ఉందో అనేది కనీసం సోయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఖచ్చితంగా స్పందించాలి. అధికారులు స్పందించుకోకుండా, ఈ సమస్యల్ని పరిష్కారం చేయకోకుండా అనేక సందర్భాలలో ఈ సమస్యల మొత్తాన్ని కూడా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి పీడిఎస్ భావిస్తూ ఉంది. దాంతోపాటు బీసీ గురుకులంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలకి, అన్యాయాలకి, దానికి సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్లకి ఎవరు సమాధానం చెప్పాలి? ఆర్సీఓ గారు స్పందించాలి, లోకల్ ఎంఆర్ఓ స్పందించాలి, జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. వెంటనే హాస్టల్ని విజిట్ చేసి సంబంధిత బాధ్యుల్ని వెంటనే కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పీడిఎస్ ఆధ్వర్యంలో ఆ గురుకులాన్ని ముట్టడిస్తాం. జిల్లా కలెక్టర్ ఆఫీస్ని కూడా ముందు ధర్నా చేసి ముట్టడించి చాలా ఆందోళన చేస్తామని చెప్పేసి పీడిఎస్ హెచ్చరిస్తూ ఉంది. మన బాలికల హాస్టల్ నుంచి ఒక 16 మంది అమ్మాయిలు బిలో 15 years అందరూ కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు మా పొద్దున 10:30కి మనుగురు, సాయంత్రం 6 నుంచి 7:30 మధ్యలో ఇంకొక 12 మంది మా దగ్గర అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి అది అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు. దానికి చాలా కారణాలు ఉంటాయి. అది ఇప్పుడు మనకి దేని వల్ల వచ్చిందని మనం ఎప్పుడే కన్ఫర్మ్ చేయలేము. కాకపోతే ఇప్పుడు మేము వాళ్ళకి సంబంధించిన చికిత్స అన్నీ అందిస్తున్నాము. అందరూ పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు. టోటల్గా 16 మంది ఉన్నారు. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు.